ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. ఈరోజు సాయంత్రం రాష్ట్రాల సీఎంతో మోడీ ప్రధాని భేటీ కాబోతున్నారు. అందరినీ ఆకర్షించే మీటింగ్గా ఇది కనబడుతోంది. ఎందుకంటేను యుద్ధం సమయంలో మొదటిసారి రాష్ట్రాల సీఎంతో ఈ రోజున కీలక మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్లో ఏం చర్చించనున్నారు, రాష్ట్రాల సీఎంతో మోడీ ఏం మాట్లాడతారు, అసలు ఏం చర్చ జరుగుతుంది వాళ్ళ మధ్య. నిజంగా ఇప్పటివరకు ఉన్నటువంటి మొదట్లో ఎల్పిజి సమస్య, తర్వాత డొమెస్టిక్, తర్వాత కమర్షియల్ గ్యాస్ కానివ్వండి, ఆ తర్వాత పిఎన్జికి మారాలని కొన్ని రాష్ట్రాలకు సూచనలు ఇవ్వటము, ముఖ్యంగాను గ్యాస్ ఆధారిత ఈ గ్యాస్ మీద సంబంధించినటువంటి అన్ని వ్యాపారాలు, హాస్టల్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాను సగం వరకు మూతపడిపోయిన పరిస్థితి. లేకపోతే కనుక రేట్లు పెంచి వ్యాపారాలు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే వంట నూనె, లేకపోతే కనుక పామ్ ఆయిల్స్ ఇలాంటివి నూనె వస్తువులు, నిత్యావసర వస్తువులు ఆల్రెడీ కొంతమేరకు ప్రభావం చూపుతున్నాయి. ధరలు పెంచేశారన్నమాట. వేరే దేశాల్లో కూడా ఆర్థికంగాను 40-40% ఏదైతే ఉందో ఈ క్రూడ్ ఆయిల్, ఆ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ పెరిగిపోవడం, అక్కడ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఆయా దేశాలతో కంపేర్ చేస్తే ప్రస్తుతం మన దేశంలో మాత్రం కొంచెం స్థిరంగానే నడుస్తున్నాయి. కానీ వ్యాపారాల మీద మాత్రం గ్యాస్ సంక్షోభం మాత్రం తీవ్ర ప్రభావం చూపింది. లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి మాత్రము ఎల్పిజి కొరత లేదు, దేశంలో కావాల్సిన నిల్వలు ఉన్నాయని కేంద్రం పక్కన చెప్తుంది. కానీ గ్యాస్ బుక్ చేసుకున్నటువంటి 2-3 డేస్లో వచ్చే గ్యాస్ ఇప్పుడు 10-15 డేస్ పడుతుంది. మోర్ దాన్ 10 డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అది కూడా మనం ఫాలోఅప్ చేసుకోగాను. ప్రస్తుతం అయితే డొమెస్టిక్ సంబంధించి గ్యాస్ ఎక్కడా కూడాను కొరత ఉన్నట్లుగా కూడా బయటికి వార్తలు రావడం లేదు, కనిపించడం లేదు. కానీ డొమెస్టిక్ కాకుండా కమర్షియల్ గ్యాస్ మీద ఆధారపడి చిన్న చిన్న వ్యాపారాలు, హోటల్స్, ముఖ్యంగా కూడా రోడ్ సైడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు 1800, 2000 రూపాయలు, 1500 అమ్మిన ఈ కమర్షియల్ గ్యాసు ఒక్కసారిగా 5000కి పెరిగింది. దీని మీద చర్చించబోతున్నారా? వ్యాపారాలను చిన్న చిన్న వ్యాపారాలు, గ్యాస్ ఆధారిత వ్యాపారాల మీద ఆధారపడి లైఫ్ని రన్ చేస్తున్న వాళ్ళకి కొత్త ఏదైనా బెనిఫిట్స్ చేయబోతున్నారా? లేకపోతే రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, పెట్రోల్, డీజిల్కి సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి, ఆయా రాష్ట్రాల్లో గ్యాస్ నిల్వల పరిస్థితి ఏంటి, లేకపోతే ఇప్పుడు కొత్తగా కూడా అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం పెట్రోల్, డీజిల్ మీద 10 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గించినట్లు, మరి దీని మీద ఏమన్నా చర్చ జరుపుతారా? రాష్ట్రాల నుంచి కూడా ఏమన్నా తగ్గించే అవకాశం ఉందా? తగ్గిస్తే ఒకవేళ వాహనదారులకు, ఏదైతే వినియోగదారులు అయితే ఉన్నారో వాళ్ళ మీద రేట్లు పెంచకపోయినా, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచకపోయినా కూడా కనీసం పోనీ అదే రేట్లు కొనసాగిస్తారా? లేకపోతే తగ్గించి కొంతమేరకు నిత్యావసర వస్తువుల మీద ప్రభావం చూపకుండా దాన్ని కంట్రోలింగ్ చేసే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా? ఏ బెనిఫిట్స్ ఇస్తారు? ఇప్పటి వరకు కూడా దేశంలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధం కారణంగా నెలకొన్నటువంటి పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, సీఎంలతో ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. ఏదైనా ఈరోజు ఈవినింగ్ రాష్ట్రాల సీఎంతో ప్రధాని భేటీ తర్వాత వెలువడే విషయాల మీదే అందరి దృష్టి అన్నమాట. ఈ గ్యాస్ పరంగా ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, లేకపోతే పెట్రోల్, డీజిల్ సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, రాష్ట్రాల్లో చిన్న చిన్న హోటల్స్, కొన్ని పెట్రోల్ బంకులు మూసివేస్తున్నారు, మరి పెట్రోల్ డీలర్స్కి, ఆయిల్ కంపెనీస్కి మధ్య ఉన్న ఈ ఆర్థిక లావాదేవీల విషయాల మీద చర్చిస్తారా? వాటిని ఎలా కంట్రోలింగ్ చేస్తారు, లేకపోతే ఆ సమస్యను ఎలా అరికడతారు? లేకపోతే చమురు విషయంలోనూ నిజంగా దేశంలో ఎంత చమురు నిల్వలు ఉన్నాయనేది ఈరోజు భేటీ తర్వాత అయినా బయటకు వస్తుందా చూడాలి. లాక్డౌన్ లాంటి పరిస్థితి నెలకొంది. అప్పుడు ఎలా అయితే అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండాల్సిన పరిస్థితులని అందరి ఆసక్తి, అందరి దృష్టి అన్నమాట. ఈవినింగ్ భేటీ తర్వాత ఎటువంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారనేది బయటికి రాబోతోంది. సో దేశంలో నెలకొన్న పరిస్థితులు, అలాగే యుద్ధం కనుక ఇంకా కొనసాగితే ఏం చేయాలి, కొనసాగింపు తర్వాత కూడా ఇదే పరిస్థితులు అనూహ్యంగా నార్మల్ పొజిషన్కి వచ్చే పరిస్థితి ఉండదు. అలాంటి సమయంలో ఎలాంటి కీలక నిర్ణయాలు, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాల మీద మాట్లాడతారా? అసలు ఏమి చర్చ జరగబోతోంది? అటు మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధం ఎఫెక్ట్ భారతదేశం మీద ఎంతవరకు, అలాగే ఏ రాష్ట్రాల్లో ఎంతవరకు ప్రభావం చూపించింది, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమిటి, అక్కడ ఉన్న దెబ్బతింటున్నటువంటి వ్యాపారాలు ఏమిటి, మూతపడిన వ్యాపారాలు ఏమిటి, పూర్తిగా నష్టపోయినటువంటి జనజీవనం, మధ్యతరగతి కుటుంబీకుల మీద ఉన్న ఆర్థిక భారం ఏ రకంగా ఉంటుంది, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచితే ఎలా ఉంటుంది, ఒకవేళ నిత్యావసర వస్తువులు పెరిగితే ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాల మీద పెంచాలనుకుంటున్నామా, లేకపోతే ఇదే కొనసాగింపుగా ముందుకు తీసుకెళ్ళి దేశ ప్రజల మీద భారం పడకుండా నిర్ణయం తీసుకుంటారా? అసలు ఏం చర్చ జరుగుతుందనేది మొత్తానికి మీటింగ్ అవితే కానీ
వాళ్ళ భేటీ ముగిసిన తర్వాత కానీ బయటకి వచ్చే అంశాలు అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఏదేమైనా సరే దేశానికి ఇప్పుడు రాష్ట్రాలలో జరుగుతున్న కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ల కారణంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే ఆయా రాష్ట్రాల ఎన్నికల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి కేంద్రం ఖచ్చితంగా అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ భేటీకి ఏర్పాటు చేసిందనేది కొంతమంది నిపుణుల ఆలోచన. మొత్తానికి సాయంత్రం సీఎంలతో మోడీ భేటీ తర్వాత కీలకమైన విషయాలు బయటికి వెలువడున్నాయి.